పిల్లలు ఏదన్నా స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు చాలా టేస్టీగా, సింపుల్‌గా ఇలా బ్రెడ్‌తో హల్వాని చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్విక్‌గా అయిపోతుంది. ఈ స్వీట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి. అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ స్వీట్ రెసిపీ కోసం ఇక్కడ నేను బ్రెడ్ ప్యాకెట్‌ని తీసుకుంటున్నానండి. మిల్క్ బ్రెడ్‌ని యూజ్ చేస్తున్నాను. దీన్ని మనం ఒక బేషన్‌లోకి తీసుకొని ఈ బ్రెడ్ పీసెస్ మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ స్వీట్ కోసం నేను ఇక్కడ బ్రెడ్‌కున్న బ్రౌన్ ఎడ్జెస్‌ని తీయట్లేదండి. నచ్చిన వాళ్ళు తీసేయొచ్చు. లేదు అంటే ఇలా డైరెక్ట్‌గా చేసుకున్నా కూడా టేస్ట్ అనేది బావుంటుంది. ఇలా బ్రెడ్ మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్‌ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద మందంగా ఉండే గిన్నెను పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు ప్లేస్‌లో మీరు మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్‌నైనా కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదంతా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇదే నెయ్యిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు మొత్తాన్ని వేసి వాటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్‌ని నిదానంగా లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే బ్రెడ్ మాడిపోతుంది కాబట్టి నిదానంగా కలుపుకుంటూ దీన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ బ్రెడ్ ముక్కలు మొత్తాన్ని ఒక బౌల్‌లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి పాకంని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక గ్లాస్ వరకు పంచదార అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఈ పంచదారలోకి మునిగే వరకు వాటర్‌ని వేసుకొని దీన్ని తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. మనకి ఇది పాకం వచ్చేలోపు యాలకుల్ని తీసుకొని వాటిని మెత్తగా దంచుకోవాలి. ఇలా ఈ యాలకులకున్న పొట్టు తీసేసి ఆ యాలకులని ఆ పాకంలోకి వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఈ బ్రెడ్ క్వాంటిటీకి పాకం అనేది కరెక్ట్‌గా సరిపోతుందండి. కొంచెం స్వీట్‌ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు, కొంచెం స్వీట్ జ్యూసీగా ఉండాలి అనుకుంటే పంచదారని ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా బావుంటుంది. ఇప్పుడు మనకి ఈ పాకం అనేది తీగ పాకం వస్తే సరిపోతుంది. మనం గులాబ్ జామ్‌కి ఎలా అయితే పాకంని ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఈ పాకంని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా! మనకి ఇలా పాకం వచ్చిన తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు, అలానే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్‌ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పాకం మొత్తం ఆ బ్రెడ్ పీల్చుకునే వరకు కలుపుకుంటూ స్మాష్ చేసుకోవాలి. ఇలా కొంచెం సేపటి తర్వాత మనకి ఈ జ్యూస్ మొత్తం బ్రెడ్ అనేది పీల్చుకొని సాఫ్ట్‌గా అవుతుంది. ఇది ఇలా ప్రిపేర్ అవ్వగానే దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి ఫాలో చేసేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.